ఒక చారిత్రక ఘట్టాన్ని మన చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. శాతవాహనుల నాణేలు అచ్చం అలాంటివే. అవి ఒక గొప్ప సామ్రాజ్యం యొక్క రహస్యాలను మనకు చెప్పే చిన్న చిన్న టైం మెషీన్లు లాంటివి. సో, ఈరోజు ఈ ప్రాచీన నిధుల్లో దాగి ఉన్న శాతవాహనుల కథను మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ నాణేలు మనకేం చెబుతాయి? చూడండి, పురాణాలు గొప్ప రాజుల కథలు చెప్పొచ్చు, కాని ఒక్క నాణ్యం అది ఒక పాలకుడు నిజంగా ఉన్నాడా లేదా అని నిరూపించగలదు. వాళ్ల రాజ్యం ఎంత పెద్దదో చూపించగలదు. చివరికి వాళ్ల మత విశ్వాసాలేంటో కూడా చెప్పేస్తుంది. అందుకే ఈ నాణేలు శాతవాహన సామ్రాజ్యానికి ప్రాణం పోసే తిరుగులేని సాక్ష్యాలన్నమాట. సరే, మరి ఈ మెటల్ పీసెస్ను, ఈ ఆధారాలను మనం ఎలా చదవాలి? ఫస్ట్, నాణేల అధ్యయనం అంటే ఏంటో, అసలది హిస్టోరియన్స్కి ఎందుకంత ముఖ్యమో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఈ టెక్నికల్ పదాలు చూసి కంగారు పడ్డొద్దు. సింపుల్గా చెప్పాలంటే, న్యూమిస్మాటిక్స్ అంటే ఒక డిటెక్టివ్ లాగా నాణేలను స్టడీ చేయడం. ఇక సిగిల్లోగ్రఫీ అంటే వాటిమీద ఉన్న సింబల్స్, సీల్స్లో దాగున్న సీక్రెట్ మెసేజ్లను డీకోడ్ చేయడం. ఈ రెండు కలుస్తేనే శాతవాహనులు నిజంగా ఇండిపెండెంట్ రూలర్సా అనే ఒక పెద్ద ప్రశ్నకు మనకు ఆన్సర్ దొరుకుతుంది. అసలొక నాణెం మీద రాజముద్ర ఎందుకుంటుంది? అది కేవలం అందంగా కనిపించడానికి కాదు, అదొక పవర్ఫుల్ స్టేట్మెంట్. ఈ భూమి నాది, నా పాలనే ఇక్కడ చట్టం అని గట్టిగా చెప్పే ఒక మార్గం. చెప్పాలంటే ఇది ఆ కాలంలోనే ఒక బ్రిలియంట్ బ్రాండింగ్ స్ట్రాటజీ అన్నమాట. ఓకే, నాణేల ఇంపార్టెన్స్ ఏంటో మనకర్థమైంది. ఇప్పుడు అసలు వాటిని దేనితో తయారు చేశారో చూద్దాం. ఎందుకంటే శాతవాహనుల వాడిన మెటల్స్, వాళ్ల సంపద గురించి, ఎకానమీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతాయి. శాతవాహనులు కేవలం ఒకే రకమైన మెటల్కి స్టిక్ అవ్వలేదు, చాలా రకాల లోహాలను వాడారు. దీన్ని బట్టే వాళ్ల ఎకానమీ ఎంత స్ట్రాంగ్గా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కాని ఇక్కడ అసలు విషయమేంటంటే, వాళ్ల కరెన్సీకి మెయిన్ బేస్ సీసం అంటే లెడ్. అవును, ఆ రోజుల్లో రోజూ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈ సింపుల్ లెడ్ కాయిన్స్తోనే జరిగేవంటే ఆలోచించండి. ఇక్కడ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లెడ్, ఇది వాళ్ల డైలీ కరెన్సీ. తర్వాత పోటిన్ అని ఒకటుంది, అదొక స్పెషల్ మిశ్రమ లోహం. ఇక సిల్వర్ కాయిన్స్, అవి పెద్ద పెద్ద రాజులు, పవర్ఫుల్ రూలర్స్ మాత్రమే జారీ చేసేవాళ్లు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గోల్డ్. వాళ్లు స్వంతంగా గోల్డ్ కాయిన్స్ తయారు చేయలేదు, దానికి బదులుగా రోమన్ బంగారు నాణేల్ని వాడేవాళ్లు. ఇది వాళ్ల గ్లోబల్ ట్రేడ్ కనెక్షన్స్ గురించి మనకు చాలా పెద్ద క్లూ ఇస్తోంది. ఇప్పుడు మనకు ఒక సాలిడ్ ప్రూఫ్ దొరికింది. నాసిక్లో దొరికిన వృషభదత్తుడి శాసనం ప్రకారం ఆ కాలం నాటి ఎగ్జాక్ట్ ఎక్స్చేంజ్ రేట్ మనకు తెలిసింది. ఇది ఒక ఏన్షియంట్ ఫైనాన్షియల్ రిపోర్ట్ చదవడం లాంటిది. ఆ శాసనం ఏం చెబుతోందంటే, ఒక బంగారు నాణ్యం అక్షరాల 35 వెండి నాణేలకు సమానం, అంటే 1:35. ఆ రోజుల్లో ఇంత స్టెబిలిటీ ఉండటమంటే మామూలు విషయం కాదు. అసలు ఈ స్టేబుల్ ఎక్స్చేంజ్ రేట్కి అర్థమేంటి? వెల్, ఇది వాళ్ళది ఒక అడ్వాన్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ అని చూపిస్తుంది. దీన్నే బైమెటాలిక్ స్టాండర్డ్ అంటారు. అంటే గోల్డ్, సిల్వర్ రెండింటికి ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. ఇది వాళ్లకు ఎందుకు హెల్ప్ అయిందంటే, పవర్ఫుల్ రోమన్ ఎంపైర్తో ట్రేడ్ చేసేటప్పుడు ప్రైసెస్ని చాలా స్టేబుల్గా ఉంచగలిగారు. ఓకే, కాయిన్స్ వాళ్ల ఎకానమీని ఎలా రిఫ్లెక్ట్ చేస్తాయో చూసాం, కానీ అవి కేవలం డబ్బే కాదు, అవి ఒక పవర్ఫుల్ ప్రచార సాధనం కూడా. ఇప్పుడు కొందరు రాజులు పొలిటికల్ మెసేజెస్ ఇవ్వడానికి వీటిని ఎలా వాడారో చూద్దాం. ఈ సెక్షన్లో మనం కొందరు కీ రూలర్స్ గురించి మాట్లాడుకుందాం. 1వ శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, శివశ్రీ శాతకర్ణి. వీళ్లలో ప్రతి ఒక్కరూ తమ నాణాలతో ఒక స్పెషల్ స్టోరీని క్రియేట్ చేశారు. ఫస్ట్ 1వ శాతకర్ణి గురించి చూద్దాం. ఈయన ఒక చాలా బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు. సిల్వర్ కాయిన్స్ ఇష్యూ చేశాడు. కాని దాన్మీద తన ఫేస్ వేసుకోలేదు. దానికి బదులుగా ఉజ్జయిని పట్టణ సింబల్ని వాడాడు. ఇది తన పవర్ని, ఇన్ఫ్లుయెన్స్ని చాలా క్లియర్గా అనౌన్స్ చేయటం లాంటిది. ఇప్పుడు చూడండి, ఇదొక మాస్టర్ స్ట్రోక్. గ్రేట్ రూలర్ గౌతమీపుత్ర శాతకర్ణి శకరాజు నహపాణుడిని ఓడించినప్పుడు అతను శత్రువు నాణేలను కరిగించేయలేదు. చాలా తెలివైన పనిచేశాడు. ఆ కాయిన్స్ని తీసుకుని వాటిమీదే తన సొంత సింబల్ని స్టాంప్ చేసేశాడు. వీటినే
రీస్ట్రక్ట్ కాయిన్స్ అంటారు. ఇది విజయానికి ఒక పవర్ఫుల్ సింబల్. సో ఈ రీస్ట్రైకింగ్ అనేది కేవలం డబ్బులు సేవ్ చేసుకోవడానికి కాదు, అదొక పబ్లిక్ అనౌన్స్మెంట్. నేను నా శత్రువును ఓడించాను, ఇప్పుడు ఈ భూమి, ఈ అధికారం అన్నీ నావే అని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం. ఇది అందరికీ తెలిసే ఒక పవర్ఫుల్ పొలిటికల్ స్టేట్మెంట్. ఇక వేరే రాజులు కూడా తమ స్ట్రెంగ్త్ చూపించడానికి కాయిన్స్ని బాగా వాడారు. యజ్ఞశ్రీ శాతకర్ణి తన కాయిన్స్ మీద షిప్ సింబల్స్ వేయించాడు. ఇది వాళ్ల నావల్ పవర్కి క్లియర్ మెసేజ్. ఆ తర్వాతొచ్చిన శివశ్రీ శాతకర్ణి మరో ఇన్నోవేషన్ తీసుకొచ్చాడు, బైలింగ్యువల్ కాయిన్స్, అంటే 2 భాషలున్న నాణేలు. ఇప్పుడు మనం ఆర్కియాలజిస్టుల్లా ఆలోచిద్దాం. ఈ దొరికిన నాణేలు శాతవాహన సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించిందో, వాళ్ళ ట్రేడ్ రూట్స్ ఎక్కడెక్కడున్నాయో మ్యాప్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తాయో చూద్దాం. శాలిహుండం, అత్తిరాల, వినుకొండ, కొండాపూర్, నాగార్జునకొండ ఇవన్నీ కాయిన్స్ దొరికిన కొన్ని ఇంపార్టెంట్ సైట్స్. ఎగ్జాంపుల్కి శ్రీకాకుళంలోని శాలిహుండంలో దొరికిన కాయిన్స్ నార్త్ ఆంధ్ర కోస్ట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత దూరముందో మనకు చూపిస్తాయి. అయితే అత్తిరాల, వినుకొండ లాంటి చోట్లో రోమన్ గోల్డ్ కాయిన్స్ దొరకడం అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఇది రోమన్ ఎంపైర్తో డైరెక్ట్, ప్రాఫిటబుల్ ట్రేడ్ ఉండేదానికి తిరుగులేని ప్రూఫ్. ప్రాచీన భారతదేశాన్ని ప్రపంచంతో కనెక్ట్ చేసే ఒక సాలిడ్ లింక్ ఇది. ఇక కొండాపూర్లో అయితే ఆర్కియాలజిస్టులు ఏకంగా ఒక టంకశాలనే కనుక్కున్నారు, అంటే ఆ కాలం నాటి కాయిన్ ఫ్యాక్టరీ. అక్కడ దొరికిన నాణేల మీద ఒక చాలా ఇంపార్టెంట్ పేరుంది, సిరి చిముక శత. ఈ చిముకుడే సిముకుడు. ఈయనే శాతవాహన రాజవంశ స్థాపకుడు అని కన్ఫర్మ్ చేసిన ఫైనల్ ప్రూఫ్ ఇదే. ఫైనలీ ఈ నాణ్యాలను మనం ఆర్ట్ పీసెస్గా చూద్దాం, ఎందుకంటే అవి కేవలం మెటల్ ముక్కలు కాదు, అవి శాతవాహనుల కల్చర్, వాళ్ళ రిలిజన్, లాంగ్వేజ్లోకి మనల్ని తొంగిచూసేలా చేసే కిటికీలు. శాతవాహనుల నాణేల మీద ఉన్న సింబల్స్ వెరైటీ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. పవర్ఫుల్ యానిమల్స్ అంటే ఎద్దు, ఏనుగు, సింహం, గుర్రం, వీటితో పాటు స్వస్తిక, ఉజ్జయిని సింబల్, షిప్, బౌద్ధ త్రిరత్న లాంటి మత, సాంస్కృతిక చిహ్నాలు కూడా ఉన్నాయి. ప్రతి బొమ్మ వాళ్ల నమ్మకాల గురించి, వాళ్ల లైఫ్ స్టైల్ గురించి ఒక కథ చెప్తుంది. భాష విషయంలో కూడా శాతవాహనులు చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించారు. వాళ్లు తమ కాయిన్స్ మీద 2 లాంగ్వేజెస్ వాడారు. ఒకటి ప్రాకృతం, అది వాళ్ల ఒఫిషియల్ లాంగ్వేజ్. రెండోది దేశీ భాష, అంటే లోకల్ లాంగ్వేజ్. శివశ్రీ శాతకర్ణి కాయిన్స్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు ఈ బైలింగ్వల్ పాలసీ ఒక బ్రిలియంట్ మూవ్, ఎందుకంటే ఇది పాలకులకి, సాధారణ ప్రజలకి మధ్య ఉన్న భాషా అడ్డంకులను బ్రేక్ చేసింది. అందరినీ కలుపుకుపోయే పాలనా వాళ్లది అని చెప్పకనే చెప్పింది, మనమందరం ఈ సామ్రాజ్యంలో ఒకటే అనే మెసేజ్నిచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఇదే శాతవాహన నాణేల పవర్. అవి కేవలం కరెన్సీ కాదు, ఒక గొప్ప నాగరికత యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్కి, వాళ్ల తెలివికి నిలువెత్తు నిదర్శనం.